ఇవాళ మార్పు అని చెప్పి ఆశించి రేవంత్ రెడ్డిని మోసపూరిత మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఆశీర్వదిస్తే మళ్ళీ మొదటికే వచ్చింది. కాబట్టే ఇవాళ ఈ సభకు ప్రత్యేకత ఉన్నది. 25 వసంతాల పండుగ వేదిక రేపు ఈ సమయానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మరి అన్ని రకాల ఆకాంక్షల ఆవిష్కరణ వేదిక రేపటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలకతుర్తి ఎక్స్ రోడ్ లో వరంగల్ సెంటర్ లో జరగబోతున్నది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరే చూస్తున్నారు కదా, గతంలో 6 సభలకు మేము బాధ్యులుగా పనిచేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ప్రపంచ రికార్డు పొందిన సభలో కూడా నేనే చేశాను. సో దాని నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు గాని అనుభవం గాని ఇంకా మరింత కేసీఆర్ గారు ఈ మధ్యలో మరి ఇంకా అప్డేట్ సభలు నిర్వహించాలి, అప్డేట్ కావాలనే దాని మీద అనేక వారి తుది మెరుగులు దిద్దారు. సో వారు ప్రతిదీ గంటకు మానిటరింగ్ చేసి ఇవాళ అద్భుతమైన సభ. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కాదు, తెలుగు ప్రాంతంలోనే తెలుగు ప్రజల మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో కూడా ఇప్పుడు విడిపోయినటువంటి ఏపీలో కానీ ఇక్కడ కానీ ఇలాంటి సభ గతంలో ఎవరు నిర్వహించలేదు. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే ఎండాకాలం వచ్చే వాళ్ళు కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కాబట్టి వారి కాలుకు ముళ్ళంటక మరి సేఫ్ గా తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం అన్ని రకాల చేసినాం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం, అన్ని రకాల సేఫ్టీ మెజర్ తీసుకున్నాం. వారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. దాదాపు అన్నిటికన్నీ రీచ్ అయ్యానని చెప్పి మేము అనుకుంటున్నాం. లక్షలాదిగా వస్తారు, ఇంటికొకరు వస్తారు, బయలుదేరుతారు. ఎంతమంది ఇక్కడికి రీచ్ అవుతారు ఈ సభా ప్రాంగణం మీరందరూ చూస్తారు. సభా పనులు ప్రారంభించినప్పుడు 750 ఎకరాలు అయితే సరిపోద్దని చెప్పి అంచనా ఉన్నది నెల రోజుల క్రితం. ఇవాళ అది కాస్త 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా మీరు అందరూ చూస్తున్నారు. మేడారం జాతరను తలపించేటువంటి విధంగా ఇవాళ ఇక్కడ మరి ఎలకతుర్తి సెంటర్ లో రేపటి రజతోత్సవ సభకు బీఆర్ఎస్ ముస్తాబు చేసింది. సో మీరందరూ చూస్తా ఉన్నారు. ఎటొచ్చినా ఇది అద్భుతంగా హ్యాండిల్ చేసేటువంటి ఒక గొప్ప ప్లాన్ ఇందులో ఉంది. సో ఇది తప్పకుండా మంచి అప్రిషియేషన్ ప్రజల నుంచి కూడా వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఏ అంశాలు